హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డైరీస్. మీరైతే ఒకవేళ నైట్ మిగిలిపోయిన అన్నంతో ఎన్ని రకాలు చేస్తారు? నేనైతే ఇదొకటి బాగా చేస్తానండి. ఇప్పుడు లెమన్ రైస్, పులిహోర ఇలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముందుగా కళాయిలో ఆయిల్ పోసుకొని గ్యాస్ మీద పెట్టేసి ఈ బంగాళాదుంపలు అయితే కొంచెం మీడియం సైజ్ అయితే కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ సైజులో అయితే కట్ చేసుకొని డీప్ ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా పక్కకు తీసి అయితే పెట్టుకోండి. అదే కళాయిలో జీలకర్ర, బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. జీడిపప్పు కానీ ఇంకేదైనా జీడిపప్పు కావాలన్నా వేసుకోవచ్చు. ఆనియన్స్, నేనైతే ఆనియన్స్, లవంగాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఆనియన్స్ ఇవైతే యాడ్ చేశానండి. ఇవన్నీ వెల్లుల్లి అయితే చాలా హెల్త్కి మంచిది కాబట్టి నేను ప్రతి కర్రీలో వేస్తాను. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాక పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్లో మక్కించి దాని తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో మంచిగా డీప్గా ఫ్రై చేస్తే, మనం చేసేది ఏ కర్రీ అయినా కానీ తాలింపులోనే ఇలా ఆయిల్లోనే అల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సరే, ఎవరి వంట స్టైల్ వాళ్ళది. నేనైతే ఇలా చేస్తాను. ఇలా చేసాక దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసి ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అదేండి బంగాళాదుంప ముక్కలు, ఇవి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుని, ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసాము కాకపోతే క్రిస్పీగా అయి ఉంటాయి కదా, ఇప్పుడు కొంచెం ఈ ఆనియన్స్ కలిపిన ఆయిల్లో కాసేపు మక్కనిచ్చామంటే ఆయిల్లో ఇవి కొంచెం మెత్తబడతాయి అన్నమాట. మెత్తబడి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే కొంచెం కారం, రుచికి సరిపడేంత వేసుకోండి. కారం కరెక్ట్గా మెజర్మెంట్ చెప్పలేము, ఎందుకంటే మీరు షాప్లో కొన్న కారం ఒక టేస్ట్ ఉంటుంది, మనం మిల్లులో ఆడిచ్చిన కారం అయితే ఒక టేస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ కారం వాడుతున్నారో నాకు తెలియదు కదా, మీరు ఎంత తింటారో అంత అయితే వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత కూడా ముందు కొబ్బరి పాలు, ఇందులో ముఖ్యంగా టేస్ట్ ఇచ్చేది ఏంటంటే కొబ్బరి పాలండి, కంపల్సరీ కావాలి. ఇందులోనే ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి మిక్సీలో వేస్తే, వాటర్ వేసి తీస్తే ఇలా కొబ్బరి పాలలాగా వస్తుంది. ఈ కొబ్బరి పాలు కూడా ఇందులో వేసి కలిపేసి మూత అయితే పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అయితే ఉడికించుకోవాలి. 5 to 10 minutes ఉడికించుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి చూసి ఎలా ఉందో చూద్దాం. ఇలా ఉడుకుతుంది కదా, ఒకసారి దీన్ని కలిపేయాలి. ఇంకా కొంచెం చిక్కబడాలి. ఇది మొత్తం చిక్కబడి మనం పోసిన ఆయిల్ కూడా మన కర్రీలో ఎలా పైకి తేలుతుంది, అలా పైకి తేలితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఉడుకుతుంది కదా, ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టండి ఒక 2 minutes. ఇప్పుడు ఓకే, ఇప్పుడు దగ్గరగా ఉడికిపోయింది కదా, దీంట్లోంచి సగం దాన్ని ఒక వేరే ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసి పెట్టుకోండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న తర్వాత నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా, మనం ముందుగానే విడిగా చిదిపి ఇలా పెట్టేసుకొని దీంట్లో ఆ కర్రీ మీదనే ఒక లేయర్ అయితే వేసేయండి. లేయర్ వేసేసాక మనం ఇందాక విడిగా తీసి పెట్టాం కదా ఒక ప్లేట్లో, దాన్ని ఒక లేయర్ కింద వేసేసి మళ్ళీ దీనిపైన మిగిలిన రైస్ అయితే వేసేయాలి. మీకు ఎవరికైనా గీ కానీ లేకపోతే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ ఉంటే వేసుకోండి. ప్రజెంట్ మా ఇంట్లో ఇప్పుడు అవి లేవు కాబట్టి, కింద షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చేంత ఓపిక కూడా మాకు లేదు కాబట్టి ఉన్నవాడితే ఏదో చేసేసాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అయితే కింద కామెంట్ చేయండి. ఇదే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.